రోజు పోయే కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఏదైతే రైసీ టెర్రర్ అటాక్ జరిగినటువంటి ఇష్యూ ఉందో, బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల మీద తుపాకీ కాల్పులు జరిపి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి, అది కాస్త లోయలోకి పడిపోవడానికి కారణమైనటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఈ సంఘటన వెనకాల ఉన్నటువంటి వ్యవహారం ఒక్కోటొక్కోటి వెలుగులోకొస్తుంది. తా లోకల్‌గా స్థానికంగా ఉన్నటువంటి గేదెలు కాసేటటువంటి వ్యక్తి హకమ్ దిన్ అనేటువంటి వ్యక్తి అంటే అదే సారీ ఈ మేకలు అమ్మేటటువంటి వ్యక్తి అనమాట. మేకలు అమ్మేటటువంటి వ్యక్తి హకమ్ దిన్ అనేటువంటి వ్యక్తి వీళ్ళకి షెల్టర్ ఇచ్చాడు అన్నటువంటి బయటపడింది. వాళ్ళకి కావాల్సినటువంటి ఆయుధాలు సమకూర్చుకోవడానికి, వాళ్ళకి కావాల్సిన ఆహారం సమకూర్చుకోవడానికి తగిన ఏర్పాటు చేశాడు. అతను ఇందుకు గాను తీసుకున్నటువంటిది రూ. 5,000. అంటే రూ. 5,000 ఇస్తే జనాల ప్రాణాలు తీసేవాడికి, అట్లాగే ఆయుధాలతో విధ్వంసం సృష్టించేటటువంటి వాడికి షెల్టర్ ఇచ్చారు అంటే పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళతోనే ఈ దేశానికి పెద్ద ప్రమాదం.